తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు: తల్లిపాలు ప్రాధాన్యాన్ని చాటి చెప్పిన తెరీజియన్స్, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించిన విద్యార్థి సంఘ ఎన్నికలు, 2026 ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, పదవికి మించిన నాయకత్వం, సేవాభావంతో ముందడుగు వేసిన విద్యార్థులు, హర్ ఘర్ తిరంగా ర్యాలీ, దేశభక్తి స్ఫూర్తితో కదం తొక్కిన తెరీజియన్స్, డాక్టర్ సిస్టర్ ఫాతిమా డిగేల్ గారి ఆకస్మిక మృతికి ప్రగాఢ సంతాపం, ప్రపంచ తల్లిపాల వారోత్సవం 2026 సందర్భంగా హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు కళాశాలలో అవగాహనకు కొత్త ఊపునిచ్చాయి. తల్లిపాల ప్రాముఖ్యత, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు పోస్టర్లు, నినాదాలు, సంప్రదాయ వంటకాల పోటీలు నిర్వహించారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతల కోసం అవగాహనాత్మక నాటికలను ప్రదర్శించి సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించారు. తరగతి గదులకే పరిమితం కాకుండా జ్ఞానాన్ని సమాజానికి విస్తరించిన తెరీజియన్స్ తమ సామాజిక బాధ్యతను, కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు. ఆగస్టు 5న కళాశాలలో విద్యార్థి సంఘ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల తరహాలో నిర్వహించబడ్డాయి. ఓటు హక్కు, ప్రజాస్వామ్య ప్రక్రియ, నాయకత్వం, ప్రాతినిధ్యం వంటి అంశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని విద్యార్థులు పొందారు. ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీలా రాణి పుదోట ముఖ్య ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి ఈ ఎన్నికల విద్యార్థుల్లో నాయకత్వం లక్షణాలను, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. ఎన్నికైన విద్యార్థి సంఘ నాయకులు: పీజీ అధ్యక్షురాలు డి ఆయేషా, పీజీ కార్యదర్శి షేక్ షాహీనా బేగం, యూజీ అధ్యక్షురాలు షేక్ ఫహీన్, యూజీ ఉపాధ్యక్షురాలు బి లతిక, యూజీ కార్యదర్శి ఎండి సౌదా సిద్దిక్, సంయుక్త కార్యదర్శి బి దుర్గాంజని. సురక్షిత జీవనానికి తల్లిపాలు ద్వారా బలమైన ఆరంభం అనే ఇతివృత్తంతో న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం వారు నిర్వహించిన కార్యక్రమాలు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన, అభ్యాసం, సృజనాత్మకతకు వేదికగా మారి విశేష ఆదరణ పొందాయి. డాక్టర్ పి రత్నమేరి ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పోస్టర్ పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, వంటకాల ప్రదర్శనలు విద్యార్థులు సృజనాత్మకతకు వేదికగా నిలిచాయి. ఆహార ప్యాకేజింగ్ పద్ధతులపై నిర్వహించిన వర్క్షాప్ విద్యార్థులకు ఆచరణాత్మక భావాన్ని అందించింది. ముగింపు కార్యక్రమంలో ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీలా రాణి పూదోట విజేతలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఆగస్టు 13 నిర్వహించిన విద్యార్థి సంఘ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బాధ్యతాయుత నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది. విద్యార్థిని సంఘ ప్రతినిధుల నాయకత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు ఏలూరు అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండి డీన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్వి వేణుగోపాలరావు పాల్గొన్నారు. కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలా రాణి పుదోట విద్యార్థులకు నాయకత్వం విలువలను వివరించారు. ఈ సందర్భంగా ఆంగ్ల విభాగం రూపొందించిన 2 పాఠ్యపుస్తకాలు, అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించారు. విద్యార్థి నాయకత్వం, విద్యా ప్రస్థానం, భవిష్యత్ అభ్యాసం, ఈ 3 అంశాల సమన్వయానికి ఈ కార్యక్రమం అద్దం పట్టింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తి ఉత్సాహంతో కలకలలాడింది. కళాశాల ప్రధాన ద్వారం నుంచి అమరావతి సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో దాదాపు 400 మంది విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సిసి కేడెట్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. 80 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై హింద్, వందే మాతరం, హర్ ఘర్ తిరంగా నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. దేశభక్తి, జాతీయ సమైక్యత, బాధ్యతాయుత పౌరసత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. గత కొద్ది సంవత్సరాలు ఇంటర్మీడియట్ కళాశాల ఉప ప్రధానాచార్యులుగా పనిచేసిన డాక్టర్ సిస్టర్ ఫాతిమా డిగేల్ గారు 2026 ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం 2:05 తుది శ్వాస విడిచారని తెలియజేయడానికి విచారిస్తున్నాము. కళాశాలకు ఆమె చేసిన సేవలు, ఆప్యాయతతో నిండిన ఆమె జ్ఞాపకాలు చిరస్మరణీయం. ఆ దేవదేవుడు ఆమె ఆత్మకు శాశ్వత శాంతిని ప్రసాదించి ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాము. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు తెరేసియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీరాగ తరుణి, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ కుస్మా, ద్వితీయ సంవత్సర విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం.
స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.